హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు కవిత క్యావ్స్ ఛానల్. సో, ఈరోజు టాపిక్ వచ్చేసేసి రామోజీ ఫిలిం సిటీ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే హైదరాబాద్ అనగానే ఫస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఏది అంటే రామోజీ ఫిలిం సిటీ అనే చెప్తారు కదా! సో, అలా అయితే మేము ఫస్ట్ హైదరాబాద్‌కి వచ్చిన కొత్తల్లో ఫస్ట్ అయితే రామోజీ ఫిలిం సిటీకే వెళ్ళామండి. చూడ్డానికైతే మొత్తం గైడ్ అంతా చెప్తారు. ఏ లొకేషన్స్‌లో ఏ ఫైట్స్ చేశారు, మొత్తం ఏ మూవీస్‌లో ఎట్లా ప్లాన్ చేశారో అదంతా కూడా చెప్తారండి. మా దగ్గరైతే చాలానే ఫొటోస్ ఉండేవి. మధ్యలో ఫోన్ మారడం వల్ల ఇట్లా మాకు అయితే మా ఫొటోస్ అన్నీ లాస్ట్ అయ్యాయి. ఉన్న మట్టుకైతే ఫొటోస్ అయితే పెట్టానండి. సో, కొన్ని ప్లేసెస్ అయితే చూసాము. ఇట్లా 'బాలు' సినిమాని, 'గుడుంబ శంకర్' సినిమాని, ఇంకా చాలా మూవీస్ నేమ్స్ కూడా ఆ గైడ్ చెప్తారు మనకి. వాళ్ళు వన్స్ ఒకసారి చెప్పిన తర్వాత మనకు ఐడియా వస్తుందండి. ఈ ప్లేస్‌లో ఈ ఫైట్ అయింది, ఈ ప్లేస్‌లోని హీరో ఇట్లా జైలు మొత్తం సినిమాటిక్ అంతా ఉంటుందండి. అగోండి పంచతంత్రం సెట్, రైల్వే స్టేషను అదంతా ఎంత క్రియేటివ్‌గా ఉంది అంటే, ఇంకా మేము 'బాహుబలి' మూవీ సెట్ అదంతా కూడా చూసాము. అయితే మాకైతే చాలా నచ్చిందండి. అయితే ఓపిక ఉండాలండి. రామోజీ ఫిల్మ్ సిటీ ఫస్ట్ చూడాలంటే చిన్న పిల్లల్ని వేసుకొని గానీ, ఏజ్డ్ పీపుల్ని వేసుకొని గానీ మనమైతే తిరగలేము. మేము మంచి ఎండల టైంలోనైతే వెళ్ళాము. మా దగ్గర చాలా తక్కువ ఫొటోస్‌ని నేను యాడ్ చేస్తున్నాను. నా దగ్గర ఫొటోస్ అన్నీ మిస్ అయినాయి బాగా. మధ్యలో ఫోన్ మారటం వల్ల ఇట్లా నా దగ్గర ఉన్న మట్టుకు ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. మనం ఓపికగా తిరిగితే గనక చాలా బావుంటుందండి. మనం ఓపికున్నంత వరకు చూడొచ్చు. అంత పెద్ద ఏరియా. బసెస్ కూడా ఫ్రీ బసెస్ లోపల. జస్ట్ అదంతా చూపిస్తారు మనకి. ఇంకా వచ్చేసేసి రామోజీ ఫిల్మ్ సిటీలో 'బాహుబలి' సెట్ అయితే నాకు బాగా నచ్చిందండి. అదంతా చూసిన తర్వాత దేవసేన చంపింది, ఇంకా కట్టప్ప మొత్తం ఏనుగుల దగ్గర నుంచి అంతా కూడాను ఇట్లా ఉందండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసేసి నేను పాట్ డిజైనింగ్ వేశానండి. రీసెంట్‌గా మా ఇంట్లో ఒక పెద్ద పాట్ ఉండేది. ఆ పాట్ ఏమో వర్షానికి తడిచి కొంచెం బ్రేక్ అయిందనమాట. సో, ఆ పాట్‌ని అనవసరంగా పడేయడం ఎందుకని చెప్పేసేసి నేను బేస్ యెల్లో కలర్ వేసుకొని ఇట్లా స్టార్ట్ అయితే చేశానండి. స్టార్ట్ చేశాను గానీ నాకు ఎక్కడో తేడా కొడుతుంది. ఏంటంటే మనం వేయగలమా లేదా? సరే ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే ఒక ఇన్విటేషన్ కార్డ్ తీసుకొని దాని అచ్చినట్ల రెడ్ కలర్‌తో పెయింటింగ్ అని స్టార్ట్ చేశానండి. ఇంకా పోతూ ఉంటే మనకు ఐడియా వస్తుందని చెప్పి నార్మల్‌గా ఫస్ట్ రెడ్ కలర్‌తోనైతే స్టార్ట్ చేశాను. యెల్లో కలర్ చాలా లైట్ కలర్ ట్రాన్స్‌పరెన్సీగా ఉంటుందని ఆ పార్ట్‌కి ఫస్ట్ వైట్ కలర్ అయితే వేశాను. వైట్ కలర్ మీద యెల్లో కలర్ అయితే వేశాను. యెల్లో కలర్ వేసినాక ఇట్లా అచ్చు వేసుకున్నాను. ఇన్విటేషన్ కార్డ్‌తో అచ్చు వేసినాక నెక్ లైన్ దగ్గర అట్లా బ్లాక్ లైన్ వేశాను. జస్ట్ తర్వాత నార్మల్‌గా కొంచెం ఐడియా వచ్చింది. అక్కడి నుంచి ఫ్లవర్స్ అనేది డిజైన్ చేశానండి. ఫ్లవర్స్ డిజైన్ చేసి సింపుల్‌గా అలా ఫిల్లింగ్ ఇచ్చేసాను రెడ్ కలర్‌తో. అట్లా ఫిల్లింగ్ ఇచ్చేసేసి అయితే నేను దీనికి యూజ్ చేసిన కలర్స్ అంటే అక్రైలిక్ కలర్స్ యూజ్ చేశానండి. నార్మల్‌గా ఈ పెయింట్స్ కూడా యూజ్ చేయొచ్చు, కానీ అవి ఎక్కువ ఫేర్ పడుతున్నాయి అని చెప్పేసేసి అక్రైలిక్ కలర్స్ మా పాప స్టేషనరీలో తీసుకొని ఇట్లా సింపుల్‌గా ట్రై చేశాను. దానికి సెపరేట్‌గా నేనేమి కొత్తగా పర్చేస్ చేయలేదు. జస్ట్ ఈ పాప డ్రాయింగ్ వేసుకునే అక్రైలిక్ కలర్సే తీసుకున్నాను. ఈ అక్రైలిక్ కలర్స్ వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే దేని మీదకైనా యూజ్ చేయొచ్చండి. పేపర్ వర్క్ చేయొచ్చు, ఇట్లా పార్ట్స్ మీద డిజైనింగ్ చేయొచ్చు, నెక్స్ట్ ఫ్యాబ్రిక్స్ మీద కూడా డిజైన్ చేయొచ్చు. అందువల్ల అన్నిటికీ ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పి అక్రైలిక్ కలర్స్ ఆల్రెడీ పాప 2 ఉన్నాయి. ఆ 2తోని పాటు ఇంకో 2 దానికి ఆపోజిట్ కలర్స్‌లో ఇంకో 2 నేను పర్చేస్ చేసుకున్నాను. జస్ట్ అలా స్టార్ట్ చేశాను నార్మల్‌గా. ఫైనల్‌గా ఏమవుతుందో చూద్దామని చెప్పి నాకైతే బానే అనిపించిందండి. ఎయ్యొచ్చు, పర్లేదు, ద్వారం మీద ముగ్గులు బానే వెయ్యొచ్చు అని అనిపించింది. మా ద్వారానికి కూడా ఉన్నాయి. ఇంకా వేయవలసుంది. ప్రస్తుతానికైతే ఈ పాట్ మీద ట్రై చేశాను. నార్మల్‌గానే ఇట్లా నెక్ దగ్గర ఇంకా ఫినిష్ అవ్వలేదు. సో, నెక్ దగ్గర ఏదో కొంచెం నాకు ఎంప్టీగా అనిపించింది. అలా అని చెప్పేసేసి అట్లా పైకి జస్ట్ నెక్లెస్‌లా వేసి దానికేమో కలర్స్ అనేవి ఫిల్లింగ్ ఇచ్చాను. సో, ఇదండి. ఇలా కలరింగ్ అనేది నెక్ లైన్ దగ్గర కొంచెం ఇస్తున్నాను. బట్ ఏమో
కొంచెం చూడాలి ఫైనల్ వరకి అయితే ఏమొస్తుందో. అయితే నేను ఈ నెక్ లైన్‌లోన గ్రీన్ కలర్ అనేది వేశానండి. చూడండి మీకు అర్థమవుతుంది కదా! ఆ మధ్యలోన గ్రీన్ కలర్ అనేది వేస్తే నాకెందుకో కొంచెం ఎంప్టీగా అనిపించింది. అండ్ కొంచెం డల్ లుక్ అనేది వచ్చేసిందండి. సో, ఏం చేయాలని ఆలోచిస్తే ఈ ఆల్టర్నేట్ గ్రీన్ ఒకటి, రెడ్ ఒకటి, గ్రీన్ ఒకటి, రెడ్ ఒకటి వేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన అయితే వచ్చింది. గ్రీన్ ఒకటి, రెడ్ ఒకటి వేస్తే ఎలా ఉంటుందో అని అనుకున్నాను. బట్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసాం కదా! ఏదైతే అదే అవుతది. నీట్‌గా ఉంటే తులసి మొక్కను పెడదాము. నీట్‌గా లేకపోతే ఏదో ఒక ప్లాంట్ పెట్టేసేసి గార్డెన్‌లో అయితే పెట్టేద్దాం అని అనుకున్నాను. బట్ ఓకే అండి. తులసి మొక్క అయితే ఓకే అవుతుంది. నార్మల్‌గా బయట కూడా తులసి ప్లాంట్స్ దొరుకుతాయి. బట్ ఇట్లా మనం చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ అనేది వేరేగా ఉంటుంది కదండీ! బయట కూడా కొనేసుకోవచ్చు దానిదేముంది. బట్ నాది నేను చేసుకుంటే నాకు ఆ సాటిస్ఫాక్షన్ అనేది బావుంటుందండి. ఇదిగోండి ఇది ఓవరాల్‌గా ఫైనల్ లుక్. సో, ఎలా ఉంది ఫ్రెండ్స్ చెప్పండి? మీకు గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టి, కమెంట్ కొట్టి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.